ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగాయి. అందులో పులివెందుల ప్రత్యేక దృష్టి ఆకర్షించింది. జగన్ కుటుంబానికి ఇది 3 దశాబ్దాలుగా అజేయకోట. అక్కడ ఎన్నికలు జరగడం అరుదు. సాధారణంగా ఏకగ్రీవం ద్వారా అభ్యర్థులు ఎంపికవుతారు. కానీ ఈసారి టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య పోటీ చేయడంతో వైసీపీ షాక్కు గురైంది. వైసీపీ వేసిన వ్యూహాలు విఫలమయ్యాయి. రెండు పార్టీలు భారీగా డబ్బు వెచ్చించినట్లు సమాచారం. ఈసారి పులివెందుల కోటపై టీడీపీ జెండా ఎగురుతుందని వారి నేతలు ధీమాగా చెబుతున్నారు. ఈ విజయానికి వెనుక బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరియు మంత్రి లోకేష్ ఉన్నారనే టాక్ ఉంది. పోలింగ్ రోజున ఇరు పార్టీల నేతలు అరెస్ట్ అయినా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఓటేశారు. జగన్ కుటుంబ నిర్ణయాలు, అంతర్గత విభేదాలు, అభివృద్ధి కోసం ఖర్చు చేసిన చిన్న నాయకులకు నిధులు రాకపోవడం వంటి అంశాలు వైసీపీ బలహీనతకు కారణమని సైనికులు చెబుతున్నారు. గతంలో వైఎస్ కుటుంబం ఐక్యంగా ఉండేదని ఇప్పుడు పరిస్థితి మారిందంటున్నారు. 2021లో కడప స్థానిక ఎన్నికల్లో 52లో 49 సీట్లు ఏకగ్రీవం, మిగతా 3 వైసీపీ విజయం. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణం కాదన్న విమర్శలు వచ్చాయి. ఈసారి మాత్రం పులివెందులలో నిజమైన పోటీ జరిగింది. బీటెక్ రవి క్యాడర్ను చురుగ్గా ఉంచడం, హైకమాండ్ మద్దతు, ఆదినారాయణ రెడ్డి సహకారం కలిసి టీడీపీకి ఊతమిచ్చాయి. ప్రతిపక్షాల కోటల్లో జెండా నాటడం కొత్త విషయం కాదు. ఇది ఏదో కొత్త ట్రెండ్ కాదు. చాలా కాలంగా సాగుతున్న రాజకీయ వ్యూహం. అసలు ఉద్దేశం ఏంటంటే ప్రత్యర్థిని పూర్తిగా బలహీనపరిచి వారి బలమైన ప్రదేశాల్లో పట్టు సాధించడం. ఉదాహరణకు కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తే పులివెందులలో జగన్పై దెబ్బ కొట్టాలని టీడీపీ ప్రయత్నించడం. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి పెద్దగా బయటపడవు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాత్రం విపరీతంగా ఉద్రిక్తతలు చెలరేగుతాయి. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అందుకు నిదర్శనం. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అరెస్టు వంటి సంఘటనలతో వాతావరణం హైటెన్షన్ గా మారింది. డీఎస్పీ మురళీనాయక్ ఇచ్చిన కాల్చి పడేస్తా హెచ్చరిక ఆ పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో చెబుతోంది. వైఎస్ జగన్ అడ్డా అయిన పులివెందులలో టీడీపీ పాగా వేయాలనుకోవడం ఈ హంగామాకు మూల కారణం. రాష్ట్ర విభజన తర్వాత ప్రాదేశిక ఆధిపత్య భావం పెరగడంతో ఈ తరహా రాజకీయ పోటీలు మరింత ముదిరాయి. మొత్తానికి జగన్ నిర్ణయాలే వైసీపీ క్షీణతకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట 2 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాల నుంచి జగన్ పాఠం నేర్చుకుంటారా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.